జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం మంత్రులు కేవలం స్వంత లాభం కోసం పనిచేస్తున్నారన్నారు. కేటీఆర్, హరీష్ రావులు అనేక స్కామ్లు వారివి బయటపెట్టారన్నారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూమిని బదలాయింపు చేస్తూ 5 లక్షల కోట్ల కుంభకోణం తెరలేపారన్నారు. దేశంలో అతిపెద్ద స్కామ్ తెరలేపారని 800 యూనిట్ల విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని, నాడు కేసీఆర్ 7,700 మెగావాట్ల విద్యుత్ నుంచి 23,000 మెగావాట్లకు పెంచమన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారికి సరైన సమాధానం ఇవ్వటం లేదన్నారు. థర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకమని చెప్పి ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులకు తెరలేపారని, బీఆర్ఎస్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదన్నారు. పవర్ ప్రాజెక్టు పేరిట 50,000 కోట్ల స్కామ్ చేస్తున్నారన్నారు. ఎన్జీపీసీలో ఉన్న విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేయాలని హరీష్ రావుపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఏంది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము? రామగుండంలో, పాల్వంచలో, అదేవిధంగా మక్తల్లో 800 అంటే ఒక్కొక్క దగ్గర 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా హడావుడిగా మరి గతంలోనే దీన్ని ప్రణాళిక చేసినప్పటికీ కూడా ఈ మధ్య క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఒక పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తా అంటే తప్పేం కాదు, కానీ దీంట్లోనే కాంట్రవర్సీ ఉన్నది. ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే ముఖ్యమంత్రి థర్మల్ ప్రాజెక్ట్ పవర్ ఏదైతే ఉందో మేము ప్రోత్సహించము, రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా సోలార్ పవర్ కానీ ఇతర పవర్ సెక్టార్ల మీదనే ఆధారపడి మేము దాన్ని మరి బాగా వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి ఇలా మళ్ళీ థర్మల్ పవర్ కు సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులను నెలకొల్పుతామని చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా కూడా థర్మల్ ప్రాజెక్టు నెలకొల్పితే కూడా తప్పని మేము అనట్లేదు, కానీ ఇక్కడ హరీష్ రావు గారు ప్రత్యేకంగా ప్రశ్నించినటువంటి విషయం ఒకటి. గతంలో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కరెంటు లేనటువంటి సమయంలో పెద్ద మొత్తంలో కరెంటు ప్రాజెక్టులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7,700 మెగావాట్ల పవర్ ను దిగిపోయే నాటికి పెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయినట్టయితే దాదాపు 23,000 మెగావాట్ల పవర్ మన చేతికి అంది. ఎక్కడ కూడా పరిశ్రమలకు కానీ, ఇళ్లకు కానీ, వ్యవసాయానికి కానీ దేనికి కూడా లోటు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం మిగులు పవర్ గా ఉండేటువంటి ఒక రాష్ట్రంగా ఉంటదనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ముందు చూపుతో చేయడం జరిగింది. మరి వీళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి విధానం ఏంటంటే కొట్టొచ్చినట్టుగా కనబడతాం. ఇలా కేసీఆర్ హరీష్ రావు గారు ఈ ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు తప్ప దీనికి నిజమైనటువంటి సమాధానం చెప్పేటువంటి సమాధానాలు మాత్రం వాళ్ళ దగ్గర లేవు. ఏం చెప్పిండ్రు? ఆనాడు మేము అధికారంలో ఉన్ననాడు యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఎన్టీపీసీలో నెలకొల్పినటువంటి పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా 8.63 కోట్లు ఒక మెగావాట్, 9 భద్రాద్రి అయితే 9.74 కోట్లు, అదేవిధంగా ఎన్టీపీసీ అయితే 12.23 కోట్లకు ఆనాడు అగ్రి అయి మరి ఈ పవర్ ప్రాజెక్ట్స్ నెలకొల్పేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు కొద్ది సమయం జరిగేసరికి ఒకవైపు ఏమో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ ప్రాజెక్ట్స్ అస్సలే ప్రోత్సహించామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి అలా 3 ప్రాజెక్టు చేపడుతున్నారు. 3 ప్రాజెక్టు చేపట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ప్రశ్న అంతా ఒకటే, ఇలా మీరు మరి ప్రాథమిక సమాచారం ప్రకారమే 1 మెగావాట్ 14,000 కోట్లతోటి మీరు ప్రతిపాదనలు చేసిండ్రు. ఇది పూర్తయ్యే నాటికి ఒక్క ప్రాజెక్టు 16,000 కోట్లు మరి వరకు వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. దీని ద్వారా 30 నుంచి 40% కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కడుతున్నారు అనేటువంటిది ఈ ఎస్టిమేషన్స్ ద్వారా తెలుస్తా ఉన్నది. దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల కోసం
వేల కోట్ల రూపాయలు దండుకోవడం కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టే తప్ప ఇది ప్రజా ఉపయోగం కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు కాదని చెప్పేసి హరీష్ రావు గారు ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే, ఖచ్చితంగా ఎన్టీపీసీలో ఉన్నటువంటి 2400 మెగావాట్ల పవర్ ను ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అది అతి తక్కువ ధరతోటి మనకు యూనిట్ కాస్ట్ కు వస్తున్నది. మరి మీరిచ్చేటువంటి యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ రేట్ తోటి ఇలా ఉత్పత్తి చేయబోయేటువంటి దానికేమో కొనుగోలుకు పోతున్నారు, తక్కువ ధర ఇచ్చేటువంటి దాన్నేమో రిజెక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంది? ఖచ్చితంగా ఇది స్కామ్ కాకపోతే దీన్ని ఏమంటారు? ఇది ఎవరి కోసం చేస్తున్నారు? నిజంగానే ప్రజల కోసం చేసేది అయితే చిత్తశుద్ధి ఉన్నట్టయితే దీనిపైన ఖచ్చితమైన చర్చ పెట్టండి. దొంగచాటుగా ఎందుకు చేస్తున్నారు? క్యాబినెట్ లో కూడా చివరి అంశంగా పెట్టి ఏదో మాట్లాడినట్టుగా మరి దాన్ని ముగించుకొని పోయినటువంటి పరిస్థితి కూడా ఇలా రాష్ట్రంలో వినబడతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకే గందరగోళంగా ఉంది, మంత్రులకు కూడా గందరగోళంగా ఉంది. కాబట్టి ఈ విషయం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు ప్రశ్నిస్తే దాడి చేయడం అనేటువంటిది చాలా తీవ్రంగా మేము పరిగణిస్తా ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపైన నిజమైనటువంటి వాస్తవాలను అసెంబ్లీ ద్వారా గాని లేదంటే ప్రజాక్షేత్రంలో గాని చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మేము పవర్ ప్రాజెక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. మీరే గతంలో ప్రకటన చేసిండ్రు. రానున్నటువంటి కాలంలో మేము ఈ థర్మల్ పవర్ ను మేము ప్రోత్సహించమని చెప్పింది మీరే. ఇలా మళ్ళీ ఎందుకు చేపట్టిందో ఎవరికి అర్థం కానటువంటిది. కాబట్టి దీనిపైన సమగ్రమైన చర్చ ప్రజల్లో కూడా జరగాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ వేలాది కోట్ల స్కామ్ ఏదైతే ఉందో భావి తరాల తెలంగాణ బిడ్డల పైన, తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ ప్రాంతం పైన పడేటువంటి అవకాశం ఉంటది. ఒక కోల్పోలి దెబ్బ తగ్గుతుంది. ఒకవైపేమో వేలాది ఎకరాల భూముల కుంభకోణం, ఒకవైపేమో పవర్ కుంభకోణం. మరి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఇప్పటికే మరి ఈ 2 సంవత్సరాల్లో అధోగతి పాలు చేసినటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. దీన్ని తెలంగాణ ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలని మరి మరొకసారి మనవి చేస్తూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హరీష్ రావు గారి యొక్క దిష్టి బొమ్మను ఖండించడం ఇది ముమ్మాటికి ఇది ఎదురుదాడి తప్ప చిత్తశుద్ధితో నిజాలు నిరూపించుకునే విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.